రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అద్వానీకి పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నారు భారతరత్న। ఇప్పుడు లైవ్ చూద్దాం। नेता और पूर्व उप प्रधानमंत्री लालकृष्ण आडवाणी के आवास पर पहुंचकर उन्हें भारत रत्न से सम्मानित किया है, तो कितना महत्वपूर्ण और कितना गौरवान्वित ये पल रहा? निश्चित तौर पर एक बहुत बड़ा मौका है जब हम देख रहे हैं कि आज राष्ट्रपति द्रौपदी मुर्मू ने बीजेपी के वरिष्ठ नेता और पूर्व उप प्रधानमंत्री पूर्व गृह मंत्री लालकृष्ण आडवाणी को भारत रत्न से सम्मानित किया है। इस मौके पर जो लालकृष्ण आडवाणी का आवास है दिल्ली में, वहां पर जब ये कार्यक्रम हो रहा था सम्मान समारोह, तब प्रधानमंत्री नरेंद्र मोदी और हमने देखा कि तमाम बीजेपी के वरिष्ठ नेता मौजूद थे। उपराष्ट्रपति जगदीप धनखड़ भी इस सम्मान समारोह के दौरान मौजूद थे। तो निश्चित तौर पर एक बहुत बड़ा मौका है। हम सब जानते हैं लालकृष्ण आडवाणी का जो एक जीवन रहा है, एक तरह से देखें राजनीतिक जीवन, वो बहुत ही महत्वपूर्ण एक तरह से पड़ाव से गुजरते हुए तकरीबन 7 दशक तक सक्रिय राजनीति में हो रहे और जिस तरह से एक राजनीतिक स्वच्छता के वो मिसाल के तौर पर जाने जाते हैं, वो बहुत महत्वपूर्ण है। एक रथी यात्री के तौर पर हम उन्हें राजनीति में देखते हैं। न केवल राम मंदिर आंदोलन के लिए रथ यात्रा लालकृष्ण आडवाणी ने निकाली, बल्कि ऐसी 6 बाद में रथ यात्राएं भारतीय जनता पार्टी के अलग अलग कार्यक्रमों में लालकृष्ण आडवाणी के नेतृत्व में निकली और जो विभिन्न अहम पदों पर वो रहे, गृह मंत्री के तौर पर हो। అద్వానీ పూర్తి పేరు లాల్ కృష్ణ అద్వానీ। భారత్ విభజనకు ముందు 1927 నవంబర్ 8న ప్రస్తుత పాకిస్తాన్లోని కరాచీలో జన్మించారు। అక్కడే సెయింట్ ప్యాట్రిక్స్ హై స్కూల్లో చదువుకున్నారు। 14 ఏళ్ల వయసులో ఆర్ఎస్ఎస్లో చేరారు। 1947లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కరాచీ విభాగం కార్యదర్శి అయ్యారు। పాక్లోని హైదరాబాద్లో గల డీజీ నేషనల్ కాలేజీలో లా కోర్స్ చదివారు। దేశ విభజన తర్వాత ముంబైలో స్థిరపడింది అడ్వానీ కుటుంబం। రాజస్థాన్లో సంఘ్ ప్రచారక్గా పనిచేసిన అద్వానీ 1957లో ఢిల్లీకి వెళ్లి జనసంఘ్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు। 1966లో ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ మధ్యంతర ఎన్నికల్లో విజయం సాధించారు। 1967లో ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ అధ్యక్షుడిగా గెలిచారు। 1970-72లో భారతీయ జనసంఘ్ ఢిల్లీ విభాగం అధ్యక్షుడిగా వ్యవహరించారు। లో ఢిల్లీ నుంచి తొలిసారి రాజ్యసభ సభ్యుడిగా అద్వానీ ఎన్నికయ్యారు। 1976లో గుజరాత్ నుంచి రెండోసారి రాజ్యసభకు వెళ్లారు। 1977-80లో జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు। ఆ పార్టీ ప్రభుత్వంలో 1977-79 వరకు సమాచార ప్రసార శాఖ మంత్రిగా పనిచేశారు। 1980లో జనతా పార్టీ ఓటమి పాలైన అనంతరం రాజ్యసభలో కొంతకాలం పాటు ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు। లో అద్వానీ సహా కొంతమంది జనసంఘ్ నేతలు జనతా పార్టీని వీడారు। ఆ తర్వాత వాజ్పేయితో కలిసి 1980 ఏప్రిల్ 6న బీజేపీని స్థాపించారు। 1982లో మధ్యప్రదేశ్ నుంచి మూడోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు। 1996లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది। వాజ్పేయి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు, కానీ ఆ ప్రభుత్వం 13 రోజులకే కూలిపోయింది। ఆ తర్వాత 1998లో మిత్రపక్షాలతో కలిసి బీజేపీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది। 1999లో జరిగిన ఎన్నికల్లో గాంధీనగర్ లోక్సభ స్థానం నుంచి అద్వానీ గెలిచారు। ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలవడంతో అద్వానీ ప్రతిపక్ష నాయకుడిగా నియమితులయ్యారు। లోక్సభలో సుదీర్ఘకాలం పాటు ప్రతిపక్ష నేతగా పనిచేశారు। 2009 ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా పోటీ చేశారు, కానీ ఆ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది। 2014లో మరోసారి గాంధీనగర్ నుంచి గెలుపొందిన అద్వానీ 2019 నుంచి క్రియాశీల రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు।
అద్వానీ పూర్తి పేరు లాల్ కృష్ణ అద్వానీ. భారత్ విభజనకు ముందు 1927 నవంబర్ 8న ప్రస్తుత పాకిస్తాన్లోని కరాచీలో జన్మించారు. అక్కడే సెయింట్ ప్యాట్రిక్స్ హై స్కూల్లో చదువుకున్నారు. 14 ఏళ్ల వయసులో ఆర్ఎస్ఎస్లో చేరారు. 1947లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కరాచీ విభాగం కార్యదర్శి అయ్యారు. పాక్లోని హైదరాబాద్లో గల డీజీ నేషనల్ కాలేజీలో లా కోర్సు చదివారు. అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇప్పటికే అద్వానీకి భారతరత్న పురస్కారాన్ని ప్రదానం చేశారు కదా, ఏంటి అప్డేట్స్? నవీన్, మాజీ ఉప ప్రధాని బీజేపీ సీనియర్ నేత కురువృద్ధుడు ఎల్కే అద్వానీకి భారతరత్న ఇటీవల ప్రకటించారు. అయితే భారతరత్న నేరుగా అద్వానీ నివాసానికి వెళ్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన అందజేశారు. ప్రధానంగా ఆయనకు అనారోగ్య కారణాల దృష్ట్యా ఆయన బయటికి రావాలని పరిస్థితుల నేపథ్యంలో ఆయన నివాసానికి నేరుగా రాష్ట్రపతి వెళ్లి నేరుగా ఆయనకే భారతరత్న అవార్డును కూడా అందజేయడం జరిగింది. ఇటీవల దాదాపు 5 మందికి భారతరత్న ప్రకటించారు. బీజేపీ సీనియర్ నేతగా ఉండి ఎల్కే అద్వానీ అనేక రంగాల్లో కృషి చేయడంతో పాటుగా భారతీయ జనతా పార్టీతో పాటు ఇటీవల ఆయన భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఇటీవల భారతరత్న ప్రకటించారు. తాజాగా నిన్న ఈ రోజు అనేక మంది విశ్లేషణ వివిధ రంగాల్లో ఉన్న వారందరూ కూడా భారతరత్న ఇస్తూ వచ్చారు. తాజాగా కాసేపటి క్రితమే నేరుగా రాష్ట్రపతి అద్వానీ ఇంటికి వెళ్ళింది. అద్వానీ నివాసంలో ఆయనకు భారతరత్న అందజేశారు. నవీన్, రైట్, థ్యాంక్ యూ సతీష్.